హాయ్ స్టూడెంట్స్ అందరికీను ఈరోజు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ హిందీ సెకండ్ లాంగ్వేజ్లోని నేను ఫస్ట్ లెసన్ చెప్దామని అనుకుంటున్నాను. సో మనకి టెక్స్ట్ బుక్ వచ్చి ఇదనమాట, ఇది టెక్స్ట్ బుక్ మంది. సో ఇందులో మనకి సిలబస్ ఏంటేంటి ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి కావ్యదీప్లోని ఫస్ట్ లెసన్ వచ్చి మీకు సాఖీ ఉంటుంది, సెకండ్ లెసన్ వచ్చి మీకు తులసీదాస్, అండ్ థర్డ్ లెసన్ వచ్చి మీకు సూర్దాస్గా బాలవర్ణన్ ఉంటుంది. బాలవర్ణన్ అంటే శ్రీకృష్ణుడి గురించి, చిన్నప్పటి గురించి మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ రోమన్లోని, అంటే ఇప్పుడు ఫస్ట్ రోమన్లో వచ్చి మీకు కావ్యదీప్లోని ఫస్ట్ లెసన్ వచ్చి సాఖీ, సెకండ్ వచ్చి తులసీదాస్, అండ్ థర్డ్ వచ్చి మీకు సూర్దాస్గా బాలవర్ణన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ రోమన్. సెకండ్ రోమన్లో వచ్చి మీకు హిందీ సాహిత్యక ఇతిహాస్. హిందీ సాహిత్యక ఇతిహాస్ అంటే ఏంటి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిందీ లిటరేచర్. ఓకేనా, లిటరేచర్ గురించి ఇందులోని 2 టాపిక్స్ మీకు ఇచ్చారు. అంటే ఒకటేమో చెప్పాలంటే సామాన్య పరిచయం, అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లిటరేచర్. అందులోని లిటరేచర్ గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ అందులో నేను అంటే సెకండ్ రోమన్లోని ఫస్ట్ వన్ సామాన్య పరిచయ హిందీ సాహిత్యక ఇతిహాస్, అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిందీ లిటరేచర్ అంటే ఏంటి, అసలు లిటరేచర్ ఎలా వచ్చింది, దాని గురించి ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చి కాల్ విభాజన్. అంటే ఇప్పుడు కాల్ విభాజన్ అంటే ఇందులోని మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిందీ లిటరేచర్లోని 4 రకాలైన కాలాలు ఉన్నాయి. ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్. మీకు ఏయూ వైపు నుంచి 2 కాలాలు లేవు, ఓన్లీ మీకు ఆదికాల్ అండ్ భక్తికాల్ మాత్రమే మీకు ఉంటుంది. ఓకేనా, సెకండ్ రోమన్ ఇది. థర్డ్ రోమన్లో వచ్చి మీకు వ్యాకరణ్. వ్యాకరణ్ అంటే గ్రామర్. ఓకేనా, వ్యాకరణ్ అంటే గ్రామర్. కారక్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వన్ మీకు కారక్ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ మీకు సంక్షేపం అంటే బ్రీఫ్గా రాయడం అనమాట. ఒక స్టోరీని ఇస్తే షార్ట్గా ఇస్తే దాన్ని ఇంకా బ్రీఫ్గా రాయలేము. సంక్షిప్త్ అంటే బ్రీఫ్గా రాయుట అని అర్థం అనమాట. అలాగే ఫోర్త్ రోమన్లో మీకు కార్యాలయ శబ్దం అంటే అఫీషియల్ డెసిగ్నేషన్స్. మనం ఫస్ట్ సెమిస్టర్లో కూడా చదివాము, హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ. అలాగే ఇందులో కూడా కార్యాలయ శబ్దం అంటే పదనాం డెసిగ్నేషన్స్ అనమాట. ఫిఫ్త్ రోమన్లో వచ్చి మీకు ప్రయోజన్ మూలక్ హిందీ. ప్రయోజన్ మూలక్ హిందీ అంటే ఏంటి? మన హిందీ ఏ విధంగా ఎక్కడ ఎలాగ యూజ్ ఉంటుంది అని దాని గురించి ఉంటుందన్నమాట. సో అందులోని ఫస్ట్ వన్ పరిపత్ర ఉంటుంది. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిపత్ర అంటే లెటర్స్లోని వెరైటీలు అనమాట. నెక్స్ట్ జ్ఞాపన్. జ్ఞాపన్ అంటే ఏంటి? మెమోరండమ్. పరిపత్ర అంటే ఏంటి? సర్కులర్ లెటర్. సర్కులర్ లెటర్ అంటే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ జ్ఞాపన్ అంటే ఇప్పుడు మనకి ఫిఫ్త్ రోమన్లోని ప్రయోజన్ మూలక్ హిందీలోని ఫస్ట్ వన్ పరిపత్ర అంటే సర్కులర్ లెటర్, సెకండ్ వన్ జ్ఞాపన్ అంటే మెమోరండమ్, సూచన అంటే నోటీస్. ఓకేనా, అధిసూచన అంటే నోటిఫికేషన్స్. సో మీకు సూచనవే ఉన్నది, అంటే పరిపత్ర, జ్ఞాపన్ అండ్ సూచన ఉన్నది. ఈ విధంగా మీకు 5 రోమన్లు ఇచ్చారు మన సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని. ఓకేనా. సో ఈ రోజుని నేను మీకు ఫస్ట్ లెసన్ అంటే కావ్యదీప్లోని మీకు నేను సాఖీ అన్న లెసన్ చెప్పబోతున్నాను. ఓకేనా. సాఖీ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటో మీకు చెప్తాను, వినండి. సాఖీ అంటే సఖీ, సఖీ అంటే దోస్త్, దోస్త్ అంటే ఫ్రెండ్. తెలుగులోనైతే స్నేహితులు అని అంటాం. స్నేహితురాలు లేదా స్నేహితుడు అని అర్థం. సో మన ఫ్రెండ్స్ తోటి మనం ఎలా అయితే ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటామో, అలాగే అంటే చాలా అన్ని రకాలైన మాటలు మనం మాట్లాడుకుంటాం వాళ్ళతో. మన మనసు ఎలా ఉన్నది, మన మనసులో ఏమైనా బాధ ఉందంటే వాళ్ళతో మనం షేరింగ్ అన్నది ఉంటుంది కదా. సో ఈ విధంగా సాఖీ, సాఖీ అంటే ఫ్రెండ్. సో కబీర్ దాస్జీ రాశారు ఈ యొక్క పోయంది ఇందులోని. అంటే ఇందులో చాలా రకరకాలైన పోయమ్స్ ఉన్నాయి, ఒక 10 or 12 ఉంటాయి.
ఇది రాసినటువంటి ఆథర్ ఎవరు? కబీర్ దాస్జీ. సో ఫస్ట్ మనం అబౌట్ ది ఆథర్ చదువుదాం. ఆథర్ చదవాలా? స్టోరీ అంటే ఆథర్. ఇక్కడ కబీర్ దాస్జీ పోయిమ్స్ రాశారు కాబట్టి పోయిట్ అని మనం అనొచ్చును, అంటే కవి అన్నమాట. సో ఇప్పుడు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. కబీర్ దాస్జీ జ్ఞానశ్రీ శాఖకి ప్రముఖ సంత్ और కవి थे. కబీర్ దాస్జీ ఎవరైతే ఉన్నారో అతను సాఖీలోని చిన్న చిన్న పోయమ్స్ అన్నీ కూడా రాశారు. ఓకేనా? సో ఇతను జ్ఞానాశ్రయ శాఖకి సంబంధించినటువంటి కవి. జ్ఞానాశ్రయ మీకు నేను తర్వాత చెప్తాను. కాల విభాజనలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్ఞానాశ్రయి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేమాశ్రయి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సగుణ్ భక్తి ధార, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిర్గుణ్ భక్తి ధార, ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు లెసన్ జాగ్రత్తగా వినండి. సో అబౌట్ ది పోయిట్ చెప్తున్నాను, కబీర్ దాస్జీ గురించి వినండి. కబీర్ దాస్జీ జ్ఞానశ్రీ శాఖకి ప్రముఖ సంత్ और కవి थे. కబీర్ దాస్జీ జ్ఞానాశ్రీ శాఖకి సంబంధించినటువంటి ఒక మంచి సంత్. సంత్ అంటే ఏంటి? సెయింట్, సేజెస్. సెయింట్ అంటే ఋషులు, మహర్షులు ఉంటారు కదా, అదనమాట. అతను అలాంటి ఋషి లాంటి మనిషి. అండ్ కవి थे, కవి అంటే మంచి పోయిట్ కూడా ఇతను. यह शाखा భక్తి కాల్కి నిర్గుణ సంత్ పరంపరాసే సంబంధిత. ఇప్పుడు సాఖీలోని మనం ఏవైతే పోయమ్స్ చదవబోతున్నామో ఇవన్నీ కూడా భక్తి కాల్కి సంబంధించినటువంటి ఒక సెగ్మెంట్లోని మనకి ఉంటుంది. అంటే భక్తి కాల్ గురించి మీకు నేను చెప్తాను. అందులో వస్తుంది అతను నిర్గుణ పంత్ పరంపర, అంటే నిర్గుణ పంత్ అండ్ నిర్గుణ సంత్. సంత్ అంటే సెయింట్, సేజెస్. ఇతను నిర్గుణ భక్తి శాఖకి సంబంధించినటువంటి కవి. నిర్గుణ అంటే జిస్మే కిసి తరహ గుణ నా దిఖాయి దే, అంటే ఎవరిలో అయితే ఎలాంటి మనం గుణము చూడకుండా, అంటే వాళ్ళ గుణము అంటే ఇక్కడ క్యారెక్టరైజేషన్స్ కాదు, అంటే వాళ్ళ యొక్క రంగు, అంటే వాళ్ళ యొక్క హైట్, వెయిట్, పర్సనాలిటీ అలా చూడకుండా ఉండేటువంటి వాళ్ళనే నిర్గుణ భక్తి ధార అంటారంటే. నిర్గుణ భక్తి ధారకి సంబంధించినటువంటి కవులు ఎలా ఉంటారంటే వాళ్ళు మనుషుల్లోనే దేవుళ్ళని చూస్తూ ఉంటారు. ఓకేనా? అంటే నిర్గుణ జిస్మే కిసి తరహ గుణ, అంటే ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా మనం చిత్రీకరించుకున్నాం. రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, అమ్మవారు ఇలా ఉంటారు, ఇలా అని మనం అనుకున్నాం, అంతేకాని మనం ఎవరిని చూడలేదుగా. సో అలాగే ప్రతి ఒక్క మానవుల్లో కూడా మాధవులు ఉంటారు. అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా భగవంతుడు ఒక తత్వం అన్నది ఉంటుంది. ఆ తత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ నిర్గుణ భక్తి శాఖ. మీ ఆత్మ ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పగలరా? చెప్పరా? అది నిర్గుణ శాఖ అన్నమాట. అలాగా కబీర్ దాస్జీ కూడా ఎక్కడా కూడా అతని రూపు, రంగు చూసి ఎప్పుడూ కూడా అతని భక్తి పద్ధతి చేయలేదు. అతను ఏమన్నారంటే భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు అన్ని ప్లేసెస్లోనే ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మానవుల్లోనే భగవంతుడు ఉంటాడు, మనుషుల్లోనే భగవంతుడు కూడా ఉంటాడు. అంటే మనుషులే భగవంతుడు ఒక రూపము. ఓకేనా అని చెప్పి అతను అన్నారు కాబట్టి అతను నిర్గుణ పంత్ శాఖ అయ్యారు. కబీర్ దాస్ 15वीं सदी के एक महान रहस्यवादी कवि और संत थे. కబీర్ దాస్జీ 15th సెంచురీలోని ఇతను ఒక రహస్యవాది కవి. రహస్యవాది అంటే అందులోనే మనకి మీనింగ్ వస్తుంది. రహస్య అంటే గుప్తంగా ఉండేటువంటి విషయాలు, వాది అంటే దాని గురించి చెప్పేటువంటి వారు. అంటే మనకి ఏ విషయాలైతే తెలియవో ఆ విషయాల్ని గురించి చెప్పేటువంటి కవి. అంటే తెలియనటువంటి విషయాల్ని చెప్పేటువంటి వాడే రహస్యము చెప్పేటువంటి వాడు. మనకి తెలియదు ఒక విషయం, దాని గురించి చెప్పేటువంటి వాడు ఒక రహస్యం చెప్తాను అంటాం. అంటే మనకు తెలియని విషయాన్ని గురించి ఇండికేట్ చేయడం, దాని గురించి మనకి జ్ఞానం ఇవ్వడము, దాని గురించి మనకి చెప్పడము. సో ఇతను రహస్యవాదికి సంబంధించినటువంటి కవి. ఇతను 15th సెంచురీలో పుట్టారు. जिनका जन्म 1398 ईस्वी में वाराणसी काशी में हुआ था. ఇతను 1398లో వారాణసిలోని పుట్టారు. మృత్యు 1518 ईस्वी में మగహర్ మే హుయి థీ. ఇతను 1518లోని ఇతను చనిపోయారు. అంటే 1398లోని ఇతను పుట్టారు వారాణసి కాశీలోని. అండ్ 1518లోని ఇతను మగహర్ అని ఒక ప్లేస్లోని అస్తమించారు, అంటే చనిపోయారు, స్వర్గస్థులు అయ్యారు. ఉన్కి గురు రామానంద థే. ఉన్కి గురు అంటే ఎవరు?
కబీర్ దాస్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా గురువు ఉన్నారు. అతని పేరు రామానంద్. ओके, कबीर दास जी गुरु पेरेंटी रामानंद. और उनका पालन पोषण नीरू और नीमा नामक जुलाहा दंपति ने किया था. इतनु कबीर दास जी పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ అతన్ని లోక నిందతో భయపడి ఆవిడ ఆ చిన్న బాబు కబీర్ దాస్ జీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నారో అప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోతారు. కబీర్ దాస్ జీ వాళ్ళ మదర్ బ్రాహ్మణ స్త్రీ, అంటే కబీర్ దాస్ జీ యాక్చువల్గా బ్రాహ్మణ స్త్రీ గర్భంలోంచి పుట్టారు. కానీ అతను పుట్టిన లోపలే అతని ఫాదర్ చనిపోతారు, అంటే కబీర్ దాస్ జీ వాళ్ళ ఫాదర్ చనిపోతారు. సో వాళ్ళ మదర్ ఆ రోజుల్లోని ఏంటంటే హస్బెండ్ లేకపోతే చాలా అవహేళనగా చూసేవారు, చాలా ఇన్సల్ట్గా చూసేవారు, ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసేవారు. సో ఆవిడ ఈ లోకనింద భరించలేక ఆవిడేమనుకుంది అంటే, నా దగ్గర పెరిగిన కంటే కబీర్ దాస్జీని ఎవరైనా మహానుభావులు పెంచుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా బాబు పుట్టిగానంటే కబీర్ దాస్జీ పుట్టిగానే అతన్ని అలా ఎత్తుకొని వచ్చి కమల్ కి పత్తో పర్ రఖ్ కర్ చలి గయి, एक पेड़ के पीछे छुप कर देखने लगी. ఆవిడ ఏం చేశారు, కబీర్ దాస్జీ పుట్టిగానే, అంటే పుట్టిగానే అతని పేరు కబీర్ అని కాదు కదా, కబీర్ ఎవరు పేరు పెట్టారో కూడా నేను చెప్తాను మీకు. సో ఇతను పుట్టిగానే పాపం వాళ్ళ మదర్ బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ విధవా స్త్రీ. విధవ అంటే విడో, హస్బెండ్ లేనటువంటి వాళ్ళు, హస్బెండ్ చనిపోయినటువంటి స్త్రీని విధవ అంటారు హిందీలోని, అలాగే ఇంగ్లీష్లో అయితే విడో అంటారు. ఓకేనా. సో ఆవిడ లోకనింద భరించలేను, ఎలాగా నేను ఈ బాబుని ఎలా పెంచాలి అని చెప్పి అలా అనుకొని ఆవిడ ఒక పాండ్, తాలాబ్ అంటారు హిందీలో. ఓకేనా. సో అక్కడ తీసుకెళ్ళి ఆ సైడ్లో తీసుకెళ్ళి కమల్ కే పత్తో పర్, అంటే లోటస్ ఒక లీఫ్, పెద్ద పెద్ద లీఫ్లు ఉంటాయి, దాని మీద పడుకోబెట్టేసి ఆవిడ ఒక చెట్టు వెనక్కి వెళ్ళి చూస్తున్నారు, ఎవరైనా వచ్చి నా బాబుని ఎత్తుకొని పెంచుకుంటారు అని చెప్పి ఆవిడ ఎదురు చూస్తున్నారు. ఒక చెట్టు వెనక్కి నుంచి ఆవిడ చూస్తున్నారు. ఎవరు, కబీర్ దాస్జీ వాళ్ళ మదర్. ఇంతట్లోనేమవుతుందంటే ఏక్ జులాహా దంపతి, అంటే మీకు షార్ట్గా చెప్తున్నాను వినండి. జులాహా అంటే వీవర్, వీవర్ అంటే బట్టలు నేసిన వాళ్ళు, బట్టలు చేస్తారు కదా, ఇలా 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 ఒక మిషన్ చేస్తుంటారు కదా. సో బట్టలు నేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు జంట, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ పేరేంటి, ఒకళ్ళ పేరు నీరు, ఒకళ్ళ పేరు నీమా, హస్బెండ్ పేరు నీరు అండ్ నీమా అనమాట, వైఫ్ పేరు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ అలా నడుచుకొని వస్తుంటే, చిన్న బాబు కదా కబీర్ దాస్జీ అప్పుడే పుట్టారు కదా, సో గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు చిన్న బాబు. ఏడుస్తుంటే నీరు నీమా వీళ్ళిద్దరూ కూడాను నిస్సంతాన్ అంటే వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు ముసల్మాన్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు బట్టలు నేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ చెవులోని ఆ శబ్దం పడుతుంది, చిన్న బాబు ఏడుపు వినిపిస్తుంది. వెంటనే వాళ్ళు ఇటు అటు చూస్తారు. చూసినప్పటికీ అక్కడ పాండ్ అంటే తాలాబ్ దగ్గర చిన్న బాబు ఆకులోని పడుకోబెట్టి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందమ్మ. వాళ్ళు చాలాసేపు ఇటు అటు చూశారు. సహజంగానే పాపం వాళ్ళకి పిల్లలు లేకపోవడం వలన ఆ బాబుని చూసిగానే ఆవిడ, అంటే నీరు అండ్ నీమా ఉన్నారు కదా, వైఫ్ హస్బెండ్ ఇద్దరు, ఆవిడ చాలా ఒక్కసారిగా ఆవిడలో ఉండేటువంటి అమ్మతనం, అంటే మదర్హుడ్ అన్నది బయటకు వచ్చి, అంటే ఆవిడలో ఉండేటువంటి అమ్మతనం బయటకు వచ్చింది. ఆవిడకి పిల్లలు లేరు కదా, కానీ పిల్లలంటే చాలా ఇష్టం. వెంటనే ఆ బాబుని హత్తుకొని ఆవిడ వెంటనే బాబుని ఎత్తిసుకున్నారు. చాలాసేపు చూశారు, ఏమో వీళ్ళ అమ్మగారు పాలు తేవడానికి వెళ్ళారేమో, లేదంటే ఇక్కడికి వెళ్ళారేమో ఎక్కడో అని చూశారు. కానీ ఎంతసేపటికైనా రాలేదు. ఎందుకు వస్తారు, ఎందుకంటే వాడు కావాలని వదిలేశారు. కబీర్ దాస్జీని పెంచలేను, లోకనింద భరించలేను, బికాజ్ నేను విడోని అని చెప్పి ఆవిడ అనుకుని ఆ చెట్టు వెనక్కి నుంచి చూస్తూ ఉంటారు. కబీర్ దాస్జీ కన్న తల్లి ఆవిడ పొజిషన్ ఎలా ఉందంటే, ఆవిడ కళ్ళంట నీళ్ల ధార కారుతూనే ఉంటుంది. ఆవిడ అలా ఏడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నీరు నీమా ఇద్దరు కూడా జులాహా దంపతి, వీవర్స్, బట్టలు నేసినటువంటి వాళ్ళు, ముసల్మాన్ జంట, వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళు వెంటనే ఎత్తుకోవడం చూసి వాళ్ళు చాలా బాగా ఈ బాబుని మొదలాడడం చూసి ఆవిడ అనుకుంటారు, మంచి వాళ్ళ చేతుల్లోనే నా కొడుకు వెళ్ళాడు, పోన్లే మంచిదే, నేను పెంచలేను కానీ వీళ్ళైనా బాగా పెంచుకుంటారు అని చెప్పి ఆవిడ అలా చూస్తూ ఉండిపోతారు. ఆవిడ కళ్ళ నీళ్ళ ధార కారుతూ ఉంటుంది. సో ఇంతట్లోనే ఆ నీరు నీమా ఇద్దరు కూడాను, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా చూస్తారు. వాళ్ళ తల్లి మరి రాలేదెటును, ఆ బాబుని ఎత్తుకొని వాళ్ళు వెళ్ళిపోతారు.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే నీరు నీమా ఇద్దరు కూడా ఆ బాబు ఎవరు కబీర్ దాస్జీ. సో ఆ బాబుకి నామాంకరణము చేస్తారు, అంటే ఈ బాబుకి పేరు పెడతారు. ఫస్ట్ తెచ్చుకుని బాబుకి పేరు పెడతారు కదా, సో ఇతని పేరు కబీర్ అని పెట్టారు. ఒరిజినల్ మదర్ ఇతనికి పేరు పెట్టలేదు, పుట్టేగానే అక్కడ వదిలేస్తారు. వదిలిన తర్వాత ఈ నీరు నీమా అన్న వాళ్ళిద్దరూ ఆ బాబుని తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఆ బాబు పేరు నామాంకరణం చేస్తారు, అంటే పేరు పెడతారు. ఏంటి? కబీర్. ఈ విధంగా ఇతనికి కబీర్ దాస్ అని పేరు వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా నీరు నీమా ఇద్దరు కూడాను పెంచుకున్నారు. జినోనే ఉనే లహర్ తారా ఝీల్ కే పాస్ పాయా థా. అక్కడ ఏ పాండ్ అయితే ఉన్నదో ఆ పాండ్ పేరేంటి? లహర్ తారా. ఆ పాండ్ పేరేంటి? లహర్ తారా. అక్కడే అతను దొరికారు. ఆ తర్వాత ఇతని పేరు కబీర్ దాస్జీ అని పెట్టిన తర్వాత ఇతను మహాన్ సంత్ కబీర్ సమాజ్ సుధారక్ థే. ఇతను ఒక మహానుభావుడు అయిపోయాడు. ఇతను అలా పెరిగి 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 పెద్దవాడైపోయి మంచి సెయింట్, అంటే మంచి ఋషి మహర్షులు లాగా ఇతను అయిపోయి సొసైటీకి మంచి చేయాలి అన్న తపన కబీర్ దాస్జీలో చాలా ఉండేది. జనాలకి మనం మంచి చెయ్యాలి, వాళ్ళకి మంచి దారిలో తీసుకెళ్ళాలి అని చెప్పి ఇతను ఈ విధంగా సొసైటీకి మంచి చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. ఎవరు? కబీర్ దాస్జీ. కబీర్ దాస్ ఔపచారిక శిక్ష ప్రాప్తి నహీ కర్ సకే. అంటే కబీర్ దాస్జీ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళలేదు. అంటే కబీర్ దాస్ ఎందుకే ఒక పోయం రాశారు, మసీ కాగద్ నా ఛువో నా ఛువా కలం. అతను ఏమన్నారు? కబీర్ దాస్జీ అతని పోయంలో రాశారు కదా, నేను ఎప్పుడూ కూడా కలం పట్టుకోలేదు, పేపర్ ముట్టుకోలేదు, परंतु फिर भी मैं जीवन के खुले विश्वविद्यालय में साधुजनों की संगति में ही ज्ञानार्जन किया. కబీర్ దాస్జీ అంటున్నారు కదా, నేను సెయింట్ సేజెస్ అంటే ఋషులు మహర్షులు ఇలాంటి వాళ్ళ మధ్యలో తిరిగి నేను సబ్జెక్ట్ అంతా కూడా నేను నేర్చుకున్నాను. నిజమే కదా, మనం చదివితే ఒక పుస్తకంలో ఉండేటువంటి సబ్జెక్ట్ మాత్రమే మనకు వస్తుంది. అదే జనాల మధ్యలోని బాగా నాలెడ్జ్ తోటి ఉండేటువంటి పర్సన్స్ అండ్ పర్సనాలిటీస్ మధ్యలో మనం ఉంటే చాలా విషయాల్ని మనం ప్రాక్టికలీగా మనం నేర్చుకోగలము. పఠించిన కంటే పాటించడం ఇంపార్టెంట్ అంటారు కదా, అంటే మనం చదువుకుంటాం కరెక్టే, కానీ దాన్ని మైండ్లోంచి మనసులో దింపుకొని ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకొని, అర్థము రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి దాని మీనింగ్ అర్థం చేసుకోవడం, ఇంకొకటి అర్థంగా హాఫ్ నాలెడ్జ్. అలా ఉండకూడదు. ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు ఫుల్ఫిల్గా మనం చదివితేనే దాని ఒక అంతు చూడగలము. సబ్జెక్ట్ అన్నది అంత గొప్పది. అలాగే కబీర్ దాస్జీ అతనికి ఉండేటువంటి సబ్జెక్టు అపారమైన సబ్జెక్టు. ఈ విధంగా అతను చాలా చక్కగా అంటే జనాల మధ్యలో వెళ్ళి సెయింట్ సేజెస్ వాళ్ళ మధ్యలో వెళ్ళి నేర్చుకున్నారే తప్ప మనలాగా మీలాగా కాలేజెస్కి వెళ్ళి ఫీజులు కట్టుకొని అలాగ అతను చదవలేదు. అయినా అంత పెద్ద కవి అయ్యారు. ఎవరు? కబీర్ దాస్జీ. అంటే వేర్ ఈజ్ ద విల్ దేర్ ఈజ్ ద వే అని అంటాం కదా, మనకి ఇష్టం ఉంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళగలము. సబ్జెక్ట్ విషయంలో కాదు, ఏ విషయమైనా మనసులో లేకపోతే మైండ్లో లేకపోతే మనం ఏమీ చేయలేము. అంటే అతనికి కూడా సబ్జెక్ట్ ప్రతి ఆకృష్టము ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కబీర్ దాస్జీకి. కాబట్టి అతను స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్లకుండా కూడాను అతను మంచి సబ్జెక్ట్ని నేర్చుకున్నారు. పరంతు మే అప్నే అనుభవం और सत्संगों से ज्ञानवान बने. చెప్పాను కదా ఇప్పుడే, అతను ఒక అనుభవాలు, అతను ఒక ప్రాక్టికల్గా జనాల మధ్యలో తిరిగి అతను ఒక అంటే అనుభవము అంటే ఏంటి, అతను అందరితోటి నేర్చుకునేటువంటి ఆ విద్య ఏదైతే ఉంటుందో అనుభవం ప్రాక్టికల్గా నేర్చుకున్నారు అతను. అండ్ మంచి జ్ఞానవంతుడుగా అయ్యారు కబీర్ దాస్జీ. उन्होंने समाज में फैले अंधविश्वास जाति भेद और धार्मिक कट्टरता का विरोध किया. అతను అంటే కబీర్ దాస్జీ హూ ఈజ్ ద పోయిట్ ఆఫ్ దిస్ పోయం సాకి. అతను ఏం చేశారు అంటే అంధవిశ్వాస్, సొసైటీలో ఉండేటువంటి మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్, దాన్ని హిందీలో ఏమంటారు? అంధవిశ్వాస్.
తెలుగులో ఏమంటారు, గుడ్డి నమ్మకాలు, ఇలాంటివన్నిటినీ జాతి భేద్ అంటే జాతి మత కుల భేదాలని కూడా అతను ఖండించారు. అందరం మనం మనుషులమే అని చెప్పి అతను అన్నారు. అందరిలోని ఆ ఎర్రటి రక్తమే ప్రవహిస్తున్నది. ఓకేనా, అందరూ మనసులోని కూడా భగవంతుడే నివసిస్తున్నాడు. మాల లేదు, మాదిక లేదు, అంటే చిన్న జాతి లేదు, పెద్ద జాతి లేదు, బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు, అందరం ఒకటే అని చెప్పి అతను చాటి చెప్పారు. అండ్ సూపర్స్టిషన్స్ మీదని అతను మంచి మంచి పోయమ్స్ రాశారు. అంధవిశ్వాస్ అంటే మూఢనమ్మకాల్ని నమ్మకండి అని చెప్పి అన్నారు. అతను మూర్తి పూజక ఖండన్ కియా అంటే స్టాచ్యూస్ని పెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఖండించాడు అతను ఏమన్నారు, మనుషులలోనే దేవుడు ఉన్నాడు. ఆ రాయితో చేసినటువంటి ప్రతిమలో ఏంటి ఉంటుంది, ఏమీ ఉండదు. ఆకలితో ఉండేటువంటి వాడికి అన్నం పెట్టండి, అందులోనే దైవం ఉన్నాడు. అంతేకాని రాళ్లతో చేసినటువంటి విగ్రహాలు మించి మీరు పాలు, నీళ్లు, ఫ్రూట్ జ్యూసెస్ వేసి మీరు పూజ చేయడము కాదు అని చెప్పి కబీర్ దాస్జీ ఖండించాడు. ఎందుకే అతను నిర్గుణ భక్తి శాఖకి సంబంధించినటువంటి కవి అయ్యారు. నిర్గుణ భక్తి శాఖ అంటే ఏంటి, భగవంతుడి రూపాన్ని చూడకుండా పూజ చేసేటువంటి విధానాన్ని నిర్గుణ్ అంటే గుణము లేకుండా, భగవంతుడు అన్నవాడు సర్వవ్యాపి అని చెప్పి అతను అన్నారు కాబట్టి అతను నిర్గుణ భక్తి శాఖకి సంబంధించినటువంటి కవి. దట్టు అతన్ని పెంచేటువంటి వాళ్ళు ముసల్మాన్ జులాహే దంపతి, ముసల్మాన్ వాళ్ళు ఒక అల్లా రూపం ఎక్కడా ఉండదు, మీరు చూసే ఉంటారు. వాళ్ళు పైన చూసుకొని వాళ్ళు అల్లా అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. మన రాముడు, మన కృష్ణుడు, మన అమ్మవారు, మన వెంకటేశ్వర స్వామిల విగ్రహాలు ఉంటాయి, అవి మనం చూస్తూ పూజ చేస్తాం. కానీ ముసల్మాన్ వాళ్ళ అల్లా ఒక రూపం చూసేమా ఈ రోజు వరకు మనం, అంటే నిర్గుణ్ గుణము లేనటువంటిది. అంటే అతను ఒక రంగు, అతను ఒక మొహం ఎలా ఉంటుంది అన్నది మన ఎవరికి కూడా తెలియదు. దట్ ఈస్ కాల్డ్ నిర్గుణ భక్తి శాఖ. అందులో అతను ముసల్మాన్ వాళ్ళ దగ్గర పెరిగారు కాబట్టిను అతను నిర్గుణ భక్తి శాఖకి సంబంధించినటువంటి కవి అయ్యారు. అంటే అతను నేర్చుకున్నారు ఏంటి, ముసల్మాన్ వాళ్ళు కూడా అందరినీ ఏం చేస్తారు, వాళ్ళు రోజేలు చేస్తుంటారు. 30 days రోజే చేసినప్పుడు వాళ్ళు పేదవాళ్ళకి వాళ్ళు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి వాళ్ళు అన్నం పెడతారు, పేదవాళ్ళకి వాళ్ళు బట్టలు ఇస్తారు, దుస్తులు ఇస్తారు. అంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మేటువంటి వాళ్ళు ముసల్మాన్. అలాంటి సాంప్రదాయంలోనే ఇతను పుట్టారు. కబీర్ దాస్జీ బ్రాహ్మణ గర్భంలోంచి పుట్టారు. కానీ ఎవరు పెంచారు, ముసల్మాన్ జులాహే దంపతి అంటే ముసల్మాన్ బట్టలు నేసేటువంటి వారు, వీవర్స్ పెంచారు. కబీర్ దాస్ ने मानवता प्रेम और एकता का संदेश दिया. కబీర్ దాస్ మానవత అంటే హ్యుమానిటీ, హ్యూమనిజం, ప్రేమ అంటే ప్రేమ, ఏకత అంటే యూనిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి వాళ్ళకి కూడా అదే మెసేజ్ ఇచ్చేవారు. అందరం ఒకటిగా ఉంటే మనం ఎలాంటి పనినైనా మనం సాధించగలము, కష్టం ఎక్కువ ఉండదు. ఒకళ్ళు పని చేస్తే చాలా పని, కానీ 100 మంది కలిపి చేస్తే ఆ పని చాలా సులువు అయిపోతుంది. అలాంటి వాటికి అతను నమ్మేవారు కబీర్ దాస్జీ. और केवल उन्होंने लोग अलग अलग नामों से पुकारते हैं, उन्होंने कहा है कि ईश्वर एक है, पर लोग अलग अलग नामों से पुकारते हैं. కబీర్ దాస్జీ ఏమన్నారు, భగవంతుడు అన్నవాడు ఒకటే, కాకపోతే మనం పిలిచేటువంటి పిలుపులు వేరు వేరు. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొందరు అమ్మ అంటారు, కొందరు మమ్మీ అంటారు, కొందరు మా అంటారు, కొందరు మామ్ అంటారు కదా. సో ఈ విధంగా ఎవరి జాతిలో వాళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ లాంగ్వేజ్లో పిలుచుకుంటారు. అమ్మ అన్నది కామన్, అర్థమైంది. అమ్మ అన్నది ప్రతి బిడ్డకి వాళ్ళ అమ్మే, కానీ వాళ్ళ తాలూకా జాతి బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. హిందీ వాళ్ళైతే మా అంటారు, తెలుగు వాళ్ళైతే అమ్మ అని అంటారు కదా. ఇలా రకరకాల జాతి వాళ్ళ గురించి అతను చెప్తూ అన్నారు కదా. అలాగే తల్లి ఎలాగ అందరికీ కూడా పూజనీయమైనదో, తల్లి సాటి ఎవరు కూడా భూమి మీద లేరు రారు కూడాను. ఎందరో గ్రేట్ కవులందరూ కూడాను అమ్మ గురించి రాయడంలోనే సఫలీకృతం అవ్వలేదు, విఫలము అయ్యారు. అంటే అమ్మ ఒక్క లవ్, అమ్మ ఒక్క ప్రేమ, ఆ డెప్త్ని ఎవరం కనుక్కోలేము. అమ్మ అన్న ఆ చిన్న అక్షరాల్లోనే ఆకాశం అంత ప్రేమ నిండి ఉన్నది. సో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా.
సో ఇతను కూడా అలాగే అన్నారు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. కాకపోతే మనం ఒకడు దేవుడా అని పిలుస్తాడు, ఒకడు అల్లా అని పిలుస్తాడు, ఒకడు గురు గ్రంథ్ సాహిబ్ పిలుస్తాడు, ఒకడు జీసస్ అని పిలుస్తారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఇంకా ఎన్నో జాతులు, ఎన్నో ధర్మాల వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు. ధర్మో రక్షతి రక్షిత, మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ ధర్మంలోని కూడా ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి, కొట్టుకోండి అని రాయలేదు. ప్రతి ధర్మ గ్రంథాలలోని ధర్మాన్ని గురించి మంచి చెప్తూ ఉంటారు. అదే చెప్పారు కబీర్ దాస్జీ కూడాను. కబీర్ దాస్కి భాష సదుక్కడి హై. కబీర్ దాస్జీ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో సదుక్కడి అంటే సాధువుకి బొల్లేకి భాష. అలా ఎందుకన్నారు? ఎందుకంటే ఇతను వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ తిరుగుతూ ఉండేవారు కబీర్ దాస్జీ. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ తిరిగినప్పుడు ఏ జాగాల్లో అతను తిరిగారో అలాంటి జాగాల్లో ఉండేటువంటి ఆ భాషని నేర్చుకొని అన్ని భాషల్ని మిక్స్ చేసి ఇతను మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి అతని మాట్లాడేటువంటి భాషని ఖిచడీ భాష అని కూడా అన్నారు. ఖిచడీ అంటే ఎలా అయితే మనం పులావ్ చేస్తాం, వెజిటేబుల్ పులావ్, బిర్యానీ, రకరకాలైన కాయగూరలు, వెజ్ బిర్యానీ, రకరకాలైన వెజిటేబుల్స్ అన్ని వేసి చేస్తామో అలాగే ఇతను సదుక్కడి భాష మాట్లాడేవారు. సదుక్కడి అంటే ఏంటి? అన్ని రకాలైన లాంగ్వేజెస్ ఒక మిక్స్ చేసి మాట్లాడేటువంటి విధి విధానము ఏదైతే ఉందో దాన్నే అంటారు సదుక్కడి భాష. खिचड़ी भाषा भी कहते हैं. इपड़े చెప్పిన దాన్ని सदुकड़ी भाषा ఈజ్ ఈక్వల్ టు खिचड़ी भाषा. उनकी रचनाओं में सादगी, అతను రాసేటువంటి రచనలోని సాదగి అంటే చాలా సింప్లిసిటీ ఉండేది, సత్య అంటే నిజం ఉండేది, ఆనెస్ట్ ఉండేది, और ఆధ్యాత్మికత झलकती है. ఆధ్యాత్మికత అంటే ఏంటి? దేవుడి ప్రతి భక్తి భావన, తల్లిదండ్రుల ప్రతి భక్తి భావన, వర్క్ ప్రతి మనకి భక్తి. ఏదో చేసాం పని అని కాకుండా ఏదైనా పని చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా చేస్తూ దాని మీదని కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం చేసినప్పుడు అది ఏమనిపించుకుంటుంది? ఆధ్యాత్మికత. ఓకేనా? సో ఈ విధంగా उनके प्रमुख ग्रंथों में बीजक, कबीर ग्रंथावली और साखी शामिल है. ఇతను చాలా గ్రంథాలు రాశాడు కబీర్ దాస్జీ. అతను రాసినటువంటి గ్రంథాలలోని ఫస్ట్ వన్ బీజక్, సెకండ్ వన్ కబీర్ గ్రంథావళి అండ్ సాఖీ ఇప్పుడు మనం చదువుతాము. ఈ విధంగా ఇతను రకరకాలైన అన్ని పుస్తకాలన్నీ కూడా రాశారు. उनके प्रसिद्ध दोहे आज भी लोगों को जीवन के सच्चे मूल्य सिखाते हैं. అతను రాసినటువంటి రెండేసి సెంటెన్సెస్లోనే పోయమై ఉండొచ్చు, కానీ అందులోని జీవితంలో ఉండేటువంటి నిజాలు, సత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అందులోని యాడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి అందులో చాలా మోరల్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఇప్పటివరకు ఏం చెప్పాము? కబీర్ దాస్జీ గురించి మనం చదివాము. సో రేపు మీకు నేను పోయం స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేనేం చెప్పాను? అబౌట్ ది పోయెట్. ఎవరి గురించి చెప్పాను? కబీర్ దాస్జీ. దీన్ని ఇప్పుడు మీరు షార్ట్గా రాయాలి, ఎగ్జామ్లో రాయాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నేను బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఒక 5 to 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు పాయింట్ వైజ్ రాయకుండా 3 పాయింట్స్ కలిపి ఒక పేరా, 3 పాయింట్స్ కలిపి ఒక పేరా చొప్పున రాస్తే కనుక చాలా మంచి మార్కులు మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను అబౌట్ ది పోయిట్ చెప్పాను. దాన్ని షార్ట్లోనే ఎలా రాయాలో చెప్తాను వినండి. कबीर दास जी ज्ञानाश्री शाखा के संत कवि थे. कबीर दास जी ज्ञानाश्री शाखा से संबंधित संत कवि थे. पॉइंट नंबर 1. वह निर्गुण भक्ति शाखा से संबंधित कवि थे. नंबर 2 अतः निर्गुण भक्ति शाखा की संबंधिंచినటువంటి कबीर दा कवि अतनु. ओके. नीरू और नीमा नामक जुलाही दंपति ने इनका पालन पोषण किया, पर ये गर्भवती की माता से జనం హువే థే. ఇతను ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంలోంచే పుట్టారు, కానీ ఇతన్ని పెంచేటువంటి వాళ్ళు నీరు అండ్ నీమా అని 3rd పాయింట్ రాస్తారు. 4th పాయింట్ 1398లోని ఇతను వారాణసి కాశీలో పుట్టారు. ఓకేనా? ఒక పాయింట్ అయిపోయింది. అండ్ అతను 1518లోని మగహర్లో చనిపోయారు అని రాస్తారు మీరు. నెక్స్ట్
इतनु समाज में फैली भ्रम भ्रांतियों, अंधविश्वासों, रीति रिवाजों का खंडन और मंडन किया. ఇతను సొసైటీలో ఉండేటువంటి మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, సూపర్స్టిషన్స్ని దూరం చేయడానికి ప్రయత్నించారు, సఫలీకృతం అయ్యారు. అతను ఏమన్నారు, నెక్స్ట్ పాయింట్, భగవాన్ ఏక్ హై ఈశ్వర్ ఏక్ హై. అతను ఏమన్నారు, భగవంతుడు ఒక్కటే, కానీ మనం పిలిచేటువంటి పిలుపులు వేరు వేరు. కబీర్ దాస్ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ సదుక్కడి అండ్ రకరకాల ప్లేసెస్లో తిరిగారు కాబట్టి సదుక్కడి, అన్ని రకాలైన లాంగ్వేజెస్ ఒక మిక్సప్ చేసి మాట్లాడేటువంటి విధి విధానాన్ని సదుక్కడి అని అంటారు. ఓకేనా. ఈ విధంగా ఇతను లాస్ట్ పాయింట్ బీజక్, కబీర్ గ్రంథావళి అండ్ సాఖీ అన్నది ఇతను రాశారు. అవి చాలా ఫేమస్ అయింది. అతను రాసేటువంటి పోయమ్స్లోని మనకి మోరల్ వాల్యూస్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను అబౌట్ ది కబీర్ దాస్ చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. నెక్స్ట్ ఎలా పాయింట్ వైజ్ రాయాలో కూడా మీకు చెప్పాను. సో రేపటి ఎపిసోడ్లో అంటే సెకండ్ సెమిస్టర్ హిందీలోని మనకి ఉండేటువంటి సాఖీలోని పోయమ్స్ రేపటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.